హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ యూనివర్స్ని నడిపించే 4 శక్తుల గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు మనిషి శరీరం అలానే మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ఎలా పుట్టాయో చూద్దాం. ఒక మనిషి శరీరం బ్రెయిన్, హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీ ఇలా ఎన్నో అవయవాల కలయికని మనందరికీ తెలుసు. కానీ ఈ అవయవాలు ఎలా పుట్టాయో మీకు తెలుసా? సైన్స్ ప్రకారం చిన్న ఇసుక రవ్వంత కూడా ఉండని యాటమ్ అనే ఒక పరమాణువు మనకు కనిపించే ప్రతి వస్తువు నుండి కనపడని గాలి వరకు ఈవెన్ మనిషి పుట్టుకకు కూడా కారణం అంటే మీరు నమ్ముతారా? నమ్మకపోతే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఇవన్నీ ఎలా పుట్టాయో తెలియాలంటే దానికన్నా ముందు యాటమ్ అంటే ఏంటో తెలియాలిగా. సో వాట్ ఈజ్ యాటమ్? ఈ యాటమ్ అనేది చిన్న ఇసుక రవ్వంత కూడా ఉండని ఒక పరమాణువు, నథింగ్ బట్ పార్టికల్. ఏదైనా ఒక వస్తువుని కొన్ని సర్టిఫైడ్ మైక్రోస్కోప్స్తో జూమ్ చేసి చూస్తే మనకు కనిపించే ఆకారమే ఈ యాటమ్. దీని ఆకారం సెంటర్లో ప్రోటాన్, న్యూట్రాన్ అనే సబ్ అటామిక్ పార్టికల్స్తో ఫామ్ అయిన న్యూక్లియస్తో పాటు ఎలక్ట్రాన్స్ వలయాన్ని కలిగి ఉంటుంది. ఇలా ఉన్న ఈ యాటమ్ మరికొన్ని యాటమ్స్తో బాండ్ అయి మాలిక్యులర్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. అలా ఫామ్ అయిన మాలిక్యులర్ స్ట్రక్చర్స్ వేరే మాలిక్యులర్ స్ట్రక్చర్స్తో బాండ్ అయి ఒక మ్యాటర్గా మారడం జరుగుతుంది. మ్యాటర్ అంటే నథింగ్ బట్ పెద్ద పెద్ద గ్యాలక్సీస్, ప్లానెట్స్ నుండి మన చుట్టూ ఉన్న చిన్న వస్తువు వరకు అన్నీ మనం మ్యాటర్ అని అనొచ్చు. సో ఇలా ఒక యాటమ్ అనేది మన డైలీ లైఫ్లో చూస్తున్న ప్రతి వస్తువుని ఫామ్ చేయడానికి కారణం అవుతుంది. అవన్నీ కాదు కానీ అసలు ఈ యాటమ్ ఎలా పుట్టిందని మీకు డౌట్ వచ్చిందా? అయితే చూద్దాం రండి. హౌ ఆర్ యాటమ్స్ బోర్న్? దీనికి సమాధానమే సృష్టిని నడిపించే 4 శక్తులు. ఇంగ్లీష్లో వీటిని ఫండమెంటల్ ఫోర్సెస్ అంటారు. ఈ ఫోర్సెస్ యూనివర్స్ ఆరంభంలో ఏర్పడిన ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనే సబ్ అటామిక్ పార్టికల్స్ని యాటమ్గా మార్చడానికి కారణమయ్యాయి. అంతేకాదు ప్రజెంట్ మన యూనివర్స్ని ఒక సోల్జర్ తన దేశాన్ని కాపాడుకున్నట్టు మన యూనివర్స్ని కాపాడుతున్నాయి. అవే గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఇప్పుడు ఫండమెంటల్ ఫోర్సెస్ మన యూనివర్స్ని ఎలా కాపాడుతున్నాయో అలానే ఒక యాటమ్ ఏర్పడడానికి ఎలా తోడ్పడుతున్నాయో తెలుసుకుందాం. ఇంకా ఫండమెంటల్ ఫోర్సెస్లో మొదటిది గ్రావిటేషనల్ ఫోర్స్. మన సోలార్ సిస్టంలో భూమితో పాటు ఇంకా 7 గ్రహాలు ఒక మండే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని మనందరికీ తెలుసు. కానీ ఇలా తిరగడానికి కారణం సన్ గ్రావిటీ. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ మన గ్రహాలన్నిటినీ సూర్యుడి చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో తిరిగేలా చేస్తుంది. ఈ గ్రావిటీ అనేది లేకపోతే మన యూనివర్స్లో ఒక ప్లానెట్ వేరే ప్లానెట్తో కొలైడ్ అయ్యి యూనివర్స్లో రాళ్ళు, రప్పలు, దుమ్ము తప్ప ఏం మిగిలేవి కాదు. ఇంకా ఎర్త్ మీద లైఫ్ సంగతి చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు. అంతేకాదు మనం భూమిపై నడుస్తున్నామంటే దానికి కారణం కూడా ఈ గ్రావిటేషనల్ ఫోర్సే. ఈ ఎర్త్ గ్రావిటీనే లేకపోతే మనందరం గాలిలో తేలుతూ ఈ ఎర్త్ బయటికి పోయే ప్రమాదం కూడా ఉంది. సరే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ పెద్ద పెద్ద ప్లానెట్స్నే కంట్రోల్ చేస్తుందని చెప్పుకుంటున్నాం. కానీ మీకు ఒకటి చెప్పనా? ఉన్న 4 ఫండమెంటల్ ఫోర్సెస్లో ఇదే వీకెస్ట్ ఫోర్స్. అంటే మిగతావి దీనికన్నా ఎంత బలమైనదో చూద్దాం రండి. ఇక ఫండమెంటల్ ఫోర్సెస్లో రెండోది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఎంత బలమైందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ కన్నా 10⁻36 టైమ్స్ ఎక్కువ బలమైంది. సింపుల్గా 10 పక్కన 36 సున్నాలు పెడితే ఎంత వస్తుందో అన్ని రెట్లు పెద్దది. అండ్ ఈ ఫోర్స్ అనేది 2 చార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఏర్పడుతుంది. అది ఎలా అంటే యాటమ్ సెంటర్లో ఉండే ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్, అలానే న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి. సేమ్ చార్జర్ పార్టికల్స్ రిపుల్ చేసుకుంటాయి, అలానే ఆపోజిట్ చార్జర్ పార్టికల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయి. ఇంకా మిగిలి ఉన్న న్యూట్రాన్కి న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది. అది ప్లస్ ఆర్ మైనస్ ఏ ఛార్జ్ని కూడా కలిగి ఉండదు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వల్ల సెంటర్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉన్న న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి అట్రాక్ట్ అవి ఒక కంప్లీట్ యాటమ్ అనేది సృష్టించబడుతుంది. అలానే ఈ ఫోర్స్ వల్లనే ఒక యాటమ్ వేరే యాటమ్తో బాండ్ అయ్యి మాలిక్యులర్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఇలా ఫామ్ అయిన మాలిక్యులర్ స్ట్రక్చర్స్ కూడా వేరే మాలిక్యులర్ స్ట్రక్చర్స్తో బాండ్ అవుతూ మ్యాటర్ క్రియేట్ అవడానికి తోడ్పడతాయి. ఇంకా నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఈయనే మన పెద్దన్న. ఉన్న 4 ఫోర్సెస్లో మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్. ఈ పెద్దన్న గురించి తెలుసుకోబోయే ముందు మెండెలియస్ పీరియాడిక్ టేబుల్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు దాకా సైంటిస్టులు కనిపెట్టిన 100కు పైగా ఎలిమెంట్స్ని అటామిక్ నెంబర్ ఆధారంగా ఒక టేబులర్ ఫామ్లో అరేంజ్ చేయడం జరిగింది. దాన్నే మెండెలియస్ పీరియాడిక్ టేబుల్ అంటారు. ఇక్కడ అటామిక్ నెంబర్ అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఒక యాటమ్ యొక్క న్యూక్లియస్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఇలా ఈ న్యూక్లియస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే అది ఆ అటామిక్ నెంబర్ అవుతుంది. ఇలా ఆ అటామిక్ నెంబర్ ఆ ఎలిమెంట్ ఏంటనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ సపోజ్ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, సో దాని న్యూక్లియస్లో ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది. అలానే హీలియం అటామిక్ నెంబర్ 2, అంటే దీని న్యూక్లియస్లో 2 ప్రోటాన్స్ ఉంటాయి. ఇలా ఒక న్యూక్లియస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నదాన్ని బట్టి ఆ యాటమ్ ఏమిటనేది గుర్తిస్తారు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించారా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్లో సేమ్ చార్జ్డ్ పార్టికల్స్ రిపుల్ అవుతాయని తెలుసుకున్నాం కదా. కానీ ఇక్కడ హీలియం అటామిక్ నెంబర్ 2, అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి 2,
ఎలా ఒకటి కన్నా ఎక్కువ ప్రోటాన్స్ ఒక న్యూక్లియస్లో ఉండటం సాధ్యమని ఆలోచించారా? ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని బ్రేక్ చేసి ఒకటి కన్నా ఎక్కువ ప్రోటాన్స్ ఒక చోట ఉంటున్నాయంటే ఆ ప్రోటాన్స్ని కలిపి ఉంచడానికి దానికన్నా బలమైన ఫోర్స్ ఏదో ఉన్నదనేగా. అదే మన పెద్దన్న స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వల్ల ఎలక్ట్రాన్స్ అన్ని న్యూక్లియస్ చుట్టూ చేరి ఒక కంప్లీట్ ఆటమ్ని ప్రిపేర్ చేయడం ఎంత నిజమో, అలానే ఆ ఎలక్ట్రాన్స్ అన్ని ఆ న్యూక్లియస్ చుట్టూ ఉండడానికి సరిపడే ఎనర్జీని క్రియేట్ చేసేది మన పెద్దన్న స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది కూడా అంతే నిజం. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. అదేంటి పేరులో వీక్ ఉంది కదని తక్కువ అంచనా వేయకండి. పొట్టోడు గట్టోడు అంటారుగా, అలా ఉంటుంది ఈ ఫోర్స్తో. ఎందుకో చూద్దాం రండి. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది వెరీ షార్ట్ రేంజ్లో మాత్రమే పనిచేస్తుంది. అది ఎంత అంటే ఒక ప్రోటాన్ సైజ్ అంత మాత్రమే. అండ్ ఇది విత్ ఇన్ ద న్యూక్లియస్లో మాత్రమే పనిచేస్తుంది. అండ్ ఇంతకుముందు మిమ్మల్ని న్యూట్రాన్కి న్యూట్రల్ ఛార్జ్ ఉంటుందని గుర్తుపెట్టుకోమన్నా కదా, అది ఎందుకో చూద్దాం రండి. యాటమ్ యొక్క న్యూక్లియస్లో ప్రోటాన్తో పాటుగా న్యూట్రాన్స్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఫర్ సపోజ్ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 అంటే ఒక ప్రోటానే ఉంది కదా అని ఒక న్యూట్రానే ఉండాలని లేదు. ఒక యాటంలో న్యూట్రాన్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రోటాన్స్. దీన్నే మన పొట్టోడు తన బలంలో మార్చుకోవడం జరిగింది. ఆ బలం పేరే బీటా డికే ప్రాసెస్. అది ఎలానో చూద్దాం ఇప్పుడు. ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్లో బీటా మైనస్ డికే అండ్ బీటా ప్లస్ డికే అండ్ 2 అరుదైన ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లు జరుగుతాయి. ఈ బీటా మైనస్ డికే ప్రాసెస్లో ఒక న్యూట్రాన్ ప్రోటాన్గా మారడం జరుగుతుంది. అలానే బీటా ప్లస్ డికే ప్రాసెస్లో ఒక ప్రోటాన్ న్యూట్రాన్గా మారడం జరుగుతుంది. అంటే న్యూక్లియస్లో ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కౌంట్ అనేది ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వల్ల వ్యారీ అవడం జరుగుతుంది. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇండైరెక్ట్గా ఒక యాటమ్ని వేరే యాటంలో మార్చడం జరుగుతుంది. అర్థం కాకపోతే ఇంకొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం రండి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 అంటే హైడ్రోజన్ యాటంలో ఒక ప్రోటాన్ ఉందనేగా అర్థం. బట్ న్యూట్రాన్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. సో 2 న్యూట్రాన్స్ ఉన్నాయని అనుకుందాం. అంటే మొత్తంగా హైడ్రోజన్ యాటంలో ఒక ప్రోటాన్ అండ్ 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు బీటా మైనస్ డికే ప్రాసెస్ వల్ల హైడ్రోజన్ యాటంలో ఉన్న 2 న్యూట్రాన్స్లో ఒకటి ప్రోటాన్గా మారడం జరిగిందనుకో. ఇప్పుడు అందులో 2 ప్రోటాన్స్ ఒక న్యూట్రాన్ ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి 2 ఉంటే దాని అటామిక్ నెంబర్ 2 అంటే బీటా మైనస్ డికే ప్రాసెస్ వలన హైడ్రోజన్ యాటమ్ హీలియం యాటమ్గా మారడం జరిగింది. ఇలా ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వలన పీరియాడిక్ టేబుల్లో ఉన్న 100+ ఎలిమెంట్స్ పుట్టుకనే జరిగింది. ఇప్పుడు చెప్పండి, పొట్టోడు గట్టోడు కాదు. ఐ హోప్ యాటమ్స్ గురించి, 4 ఫండమెంటల్ ఫోర్సెస్ గురించి, అలానే ఇవి మన సృష్టి మనుగడలో ఎలా యూజ్ అవుతున్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నా. అండ్ ఇది ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ ఎపిసోడ్ 1. అసలు ఈ యూనివర్స్ అనేది ఎలా పుట్టింది, టైం స్పేస్ అనేవి ఎలా వచ్చాయి, ఎలా ఈ యూనివర్స్ తన మనుగడను సాగించి భూమిపై జీవానికి ప్రాణం పోసింది అనే విషయాలు తెలుసుకునే ముందు మీకు తెలియాల్సిన కొన్ని విషయాల్లో మొదటివివే. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్లో లైట్ అనేది ఎలా పుట్టిందో తెలుసుకుందాం. అలానే సన్ ఎలా లైట్ని ఫామ్ చేస్తుందో కూడా తెలుసుకుందాం. ఇంక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వెళ్ళే ముందు ఇది నా పాఠశాలలో మొదటి వీడియో. నచ్చితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీరు కొత్తగా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో కామెంట్ చేసి నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.